ప్రధానమైనటువంటి అంశం కులగణన. దేశవ్యాప్తంగా ప్రజలు అంటే ప్రత్యేకంగా బీసీలు కులగణన జరిగితేనే మా కులాల యొక్క వాస్తవ సంఖ్య లెక్కలు తెలుస్తాయి. ప్రభుత్వాలు మా కులాలకు కావలసిన లేదా మా కులాల అవసరాలని మరింత మెరుగ్గా తెలుసుకుని తీరుస్తారు అనేటువంటి నమ్మకమే నాటి బీసీ సమాజాన్ని. అందుకే ఏప్రిల్ 11వ తారీఖు మహాత్మా జ్యోతిరావు పూలే మహనీయుడు, సంఘ సంస్కర్త, ఈ దేశంలో స్త్రీ విద్యని కాంక్షించడమే కాకుండా అమలు చేసినటువంటి పెద్ద సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారి పుట్టినరోజు. ఈ కులగణన ప్రక్రియ ప్రారంభిస్తామని, దానికోసం వివిధ రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి విధానాలు అనుసరించారో వాటిని తెలుసుకుని అక్కడ ఏ విధమైనటువంటి అవరోధాలు వారికి అక్కడున్నటువంటి అగ్రవర్ణ భావజాలం కలిగినటువంటి వారికి కలగజేశారో వాటిని అధిగమించడానికి వారే ప్రయత్నాలు చేశారో అవన్నీ కూడా తెలుసుకుని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి తదనంతరం సోషల్ జస్టిస్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక చిరునామా, సామాజిక న్యాయ మహాశిల్పాన్ని గత నెలలో 19వ తారీఖున ప్రారంభిస్తున్నటువంటి క్రమంలో కులగణన ప్రక్రియ ప్రారంభించాం. ఇప్పటికే 95% పూర్తయింది. ఆల్మోస్ట్ 87% పైనే హౌస్ హోల్డ్స్ కులగణన ప్రక్రియలో పూర్తయ్యాయి. ఇంకొక 4 రోజులు ఎక్స్టెండ్ చేసి బలహీన వర్గాల యొక్క భావజాలాన్ని ఎరిగిన ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిలుస్తుంది. ఆ క్రమంలో బీసీ సంక్షేమానికి నేను మంత్రిగా ఉండటం అంటే ఇది నాకు లభించినటువంటి బీసీలకు సేవ చేసే ఒక అవకాశంగా, ఒక సుకృతంగా, అవకాశమే కాదు సుకృతంగా మీ ద్వారా బీసీ సమాజానికి తెలియజేస్తున్నా. రెండవది, ఇక్కడ ఒక ఆశయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది. ఏమిటి ఆశయం? ఏ వర్గాలైతే రాజకీయ అధికారానికి దూరంగా ఉన్నాయో, ఏ వర్గాలైతే రాజకీయాలకి మాకు దక్కవని భావనలో ఉన్నాయో అటువంటి సామాజిక వర్గాల్ని రాజకీయ ప్రాతినిధ్యం కలిగించడంతో పాటు వాళ్ళని అగ్రపీఠం వేసి వారందరినీ కూడా కేవలం స్థానిక సంస్థలకే పరిమితం కాదు బీసీలు, కేవలం స్థానిక సంస్థలకే కాదు పరిమితం బీసీలు అత్యున్నత సభల్లో కూడా అడుగినగలరు అని నిరూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు.